అమ్మాయి కుటుంబమంతా తేనెటీగల అలర్జీతో బాధపడుతున్నారు. కానీ ఆమె మరియు ఆమె తల్లి లక్షల తేనెటీగలతో కారు లోపల ఇరుక్కుపోయారు. కొద్దిసేపటి క్రితం ఆమె తల్లి డ్రైవ్ చేస్తుండగా పొరపాటుగా తేనెటీగలను తీసుకెళ్తున్న పెద్ద ట్రక్కును ఢీకొట్టింది. దాంతో ట్రక్కుపై ఉన్న తేనెటీగల పెట్టెలు కింద పడిపోయి అవన్నీ ఎగిరిపోయాయి. గాయపడిన డ్రైవర్ సహాయం కోరాలని అనుకున్నాడు. కానీ అతను అదే సమయంలో తేనెటీగలు కాటలతో అచేతనమయ్యాడు. తరువాత తేనెటీగలు ఆకర్షితులై కారు మీదకి ఎక్కాయి. ఆ తేనెటీగలు చాలా చాతుర్యంగా ఎయిర్ కండిషనర్ వెంట్ల నుంచి లోపలికి వచ్చాయి. కూతురి ముఖంపై తేనెటీగలుగా ఎక్కసాగాయి. అమ్మాయికి భరించలేక ఒక తేనెటీగను చెంపపై కొట్టి తీసేసింది. కాని కాటు వల్ల ఆమెకు శ్వాస ఆగిపోయింది. అయితే మంచి విషయం ఏమిటంటే కారులో ఇంజెక్షన్ ఉంది. తల్లి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కూతురి కాలిలో ఇంజెక్షన్ ఇచ్చింది. దాంతో శ్వాస మళ్లీ సాధారణంగా మారింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చేసరికి ట్రక్ డ్రైవర్కి శ్వాస ఆగిపోయింది. ఇది కాగా ట్రక్కు ట్యాంక్లో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పుడు ఓ వ్యక్తి గమనించాడు, తేనెటీగలు పొగకు భయపడుతున్నాయని. పొగ ఉన్న చోటికి అవి వెళ్లడం లేదు. వెంటనే అతను ఒక యంత్రాన్ని తీసుకుని ట్రక్కు నుండి పొగను తేనెటీగల గుంపు వైపు పంపించాడు. దాంతో తేనెటీగలు కారును వదిలి ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఆ తర్వాత అగ్ని